ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటికాడనే ఉంటున్నా. నాకు ఆరోగ్యం బాగలేకుంటేనే నేను ఇంటికుంటున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎట్లున్నాడు, ఏ ఏరియాలో పనిచేస్తుండు, ఏ స్థాయి అనేది కూడా నాకేం తెలియదు, సమాచారం కూడా లేదు. కాబట్టి ఇది వీళ్ళు మధు తర్వాత పేరు ఎంత చెప్తే మేము వచ్చినాము. ఈ అక్క వాళ్ళు కూడా మాకు తీసుకొచ్చి సహకరించారు. ఎందుకంటే మేము ఎటు పోవాలో ఏమో మాకు కూడా తెలియదు కదా, ఎవరు అరెస్ట్ చేసేది తెలియదు, ఎవరు ఏం చేసేది తెలియదు. కాబట్టి మేము వచ్చి చూసినాము. చూడడానికి మేము ఫ్యామిలీతో సహా వచ్చినాము. కానీ మాకు ఇద్దరికే పర్మిషన్ ఇచ్చారు. మాకు అందరి ఫ్యామిలీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇది ఎన్కౌంటర్ కాదు. ఆ బాడీని చూస్తే ఎన్కౌంటర్ లాగా లేవు. ఆ బాడీలో మొత్తం తుక్కు చేసి మొత్తం తలనైతే మొత్తం తుక్కు చేసి పడేసారు. ఒక్కొక్క బొక్క ఇట్లా కదులుతుంది ముట్టుకుంటేనే. కళ్ళు వెళ్ళినాయి, కళ్ళు వీకేసిర్రు. మొత్తం ఇదంతా మొత్తం ఒక పేసు మాత్రమే ఉంచింది. కానీ ఇవన్నీ ఇళ్ళకెళ్ళి ఇదంతా తుక్కు అయింది. అది తూటాల లెక్క అయితే కనబడలేదు నాకు. తూట అనేది గిది ఒక్కటే గీడ కనబడుతుంది. అది కూడా దగ్గర నుండే కాల్చిన తూట లెక్క కనబడుతుంది, దూరం నుండి కాల్చింది కాదు ఆ తూట కూడా. దాంతోపాటు ఇదైతే వాళ్ళు విషమిచ్చి చంపారా, లేకుంటే ఏదన్నా మత్తు మంది ఇచ్చి వాళ్ళని కంట్రోల్గా తీసుకొని హింసించి చంపారు వాళ్ళని అందరినీ. ఒక మహిళ ఉంది కదా, ఆమెనైతే ఘోరంగా ఆమె అంగి చింపేసి గొంతిక ఇక్కడ కట్ చేసినట్టు కనబడుతుంది ఫోటోలలో మాకు. ఈ భుజాన్ని మొత్తం తుక్కు నాశనం చేసి చెయ్యి ఇట్లా మలుచుకుంటే మన చెయ్యి పైకి రాదు. ఆమె చెయ్యి ఇట్లా వెనక దిగి కనబడుతుంది ఈ అరిచేయి. అంటే ఎంత ఘోరంగా హింసించారు అనేది అక్కడ మనకు ఒక మహిళను కూడా ఆ రకంగా హింసించారు. పోలీసులు అంటారు మేము మానవత్వం కోసం ఏం చేస్తాం, మేము రక్షకులం అంటారు. ఈ రక్షకుల పనేనా? చెప్పండి, మీరైనా ఆలోచించండి. రక్షకులు అంటే పట్టుకోండి, మీరు పట్టుకున్నారు కదా, మీరు వాళ్ళని సరెండర్ చేసుకోండి. తుపాకులు గుంజుకున్నాక వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని కాల్స్తారు చెప్పండి మీరు ఒకసారి. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎందుకు సరెండర్ చేయించలేదు? మీరు అంత కసిగా మీరు ఎందుకు చంపుతారు? అంటే మీకు అంత కష అంటే అంత కష. వాళ్ళు ఏమన్నా జనం లేని జనంలో కాదు కదా, వాళ్ళు కూడా ప్రజలే. వాళ్ళు కూడా జనం కోసమే కొట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏదిని కోసం ఇప్పుడు వాళ్ళు తుపాకు పడుతున్నారు అంటే మీరు వచ్చి చంపుతున్నారు కాబట్టి వాళ్ళు తుపాకు పడతారు. వాళ్ళు తుపాకు పట్టాల్సిన అవసరమే లేదు. జనాలకు వాళ్ళకి అండగా ఉంది. ఇప్పుడు ఆ జనాలు అండగా ఉన్నారనే ఆదివాసులను మొత్తం తొలగిస్తారు, మొత్తం గ్రామాలను తొలగిస్తారు, ఆదివాసులను అరెస్ట్ చేస్తారు. ఒక్కొక్క గ్రామంలో వందల పోలీసు ఇన్ఫార్మర్లు తయారు చేసి పెట్టుకున్నారు. పోలీసు డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్ ఇంత ఒకటే నేను అడుగుతున్నా, మీరు ఇంత ఖర్చు పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టే బదులు ఆ ఆదివాసులకు పెడితే ఈ లొల్లీలే ఉండవు కదా. చెప్పండి, ఆదివాసులకు ఆ అర్హత ఇస్తే వాళ్ళకి తినే తిండి ఇప్పుడు వాళ్ళ వండుకునే తిండి తినలేని పరిస్థితి ఉన్నారు ఆదివాసులు. ఇప్పుడు కొట్లాడేది ఎవరి కోసం? వాళ్ళు రాజ్యాధికారం అంటే ఎవరి కోసం? వాళ్ళు జనం కోసమే ఆ రాజ్యాధికారం. ఎవరినో చంపో ఎవరినో గుంజుకొని రాజ్యాధికారం చేయడం వాళ్ళ ఆలోచన కాదు. దాన్ని ఎవరు మనం సపోర్ట్ చేస్తలేం. ఇప్పుడు మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు మమ్మల్ని అందరినీ చూడడానికి. ఇదేం ప్రజాస్వామ్యం చెప్పండి? డెడ్ బాడీని చూసుకునే అంత అవకాశం లేదా మాకు, మా కుటుంబానికి? చెప్పండి.